వచ్చేసిన సమస్త భక్తులందరి స్వాగతం. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. కేవలము అక్షయ తృతీయ కాకుండా ఇది కరీంనగర్ పట్టణం కోసం అతి గొప్పమైన రోజు. ఇది ఎంత గొప్పదో అది కరీంనగర్ వాసులు ఈరోజు తెలుసుకోలేకపోతారేమో, కానీ దిస్ ద ఫస్ట్ స్టెప్. ఇది ఇప్పుడు స్వామి వారికి వచ్చేసింది. ఇందాక ఫ్లైట్ రన్వేకి రాలేదు, జస్ట్ ఎయిర్పోర్ట్ అనేది దిగుతుంది. రన్వేకి రానంత వరకు ఫ్లైట్ చాలా స్లోగా ఉంటుంది. సో గత 3 నెలలు ఉంది, 3 నెలల వరకు 6 నెలలు అయిపోయింది. 6 నెలలు టైం కరెక్ట్ అవుతుంది. గత 6 నెలల నుండి ఈ ఫ్లైట్ కేవలం నడుతుంది అన్నమాట. ఈ అక్షయ తృతీయ శుభ సందర్భంగా ఈ రోజు ఆ ఫ్లైట్ రన్వేకి వచ్చేసింది. ఈ రోజు స్పీడ్ పడుతుంది, ఇక పైకి లేసేది. సో కనుకనే రాబోయే రోజులలో కరీంనగర్ వాసులు ఈ రోజుతో ఇంతే కాదు, మొత్తం కరీంనగర్ ఇక్కడ వచ్చి ఉంటుంది. ఈ 3 ఎకరాలు ఈ 3 ఎకరాలు కూడా తక్కువ పడుతుంది, సరిపోదు. పార్కింగ్ కోసం జనాల పాటు ఎందుకంటే వెంబడి పార్క్ చేసుకుని రావాలి, లేకుంటే ఇటు కమాన్గడ పార్కింగ్ మొత్తం పార్కింగ్ లేదు. ఆ రోజు ఇక్కడ దూరం లేదు. దాన్ని ఫౌండేషన్ ఈ రోజు ఎందుకంటే ఈరోజు రాధా గోవింద దేవుడు ఇక్కడ అడుగుపెట్టేసి రాధా గోవిందుడు అక్షయ తృతీయ రోజు మేము ఎన్నో రోజులు అనుకుంటాం, ఈ రోజు ఆ రోజు లేదు, కానీ వాళ్ళు ఈ రోజు సెలెక్ట్ చేసింది. మాకు అక్షయ తృతీయ రోజు వచ్చేది ఉంది. ఇది చాలా సంవత్సరంలో 3.5 రోజులు 3.5 days అంటే ముహూర్తం ఉండదు. ముహూర్తం చూసుకు ఉండదు, 24 గంటలు ముహూర్తం. అందులో ఒకటి అక్షయ, రెండవది మూడవది ఉగాది, ఇక సగం దీపావళి, ఆ సగం దీపావళి. కనుకనే అక్షయ తృతీయ శుభ సందర్భంగా ఈ పెద్ద మంచి ముహూర్తం రోజు రాధా గోవిందుని కలిపెట్టిండు. మీరు ఇంకా కొంచెం ముందు కొంచెం బాగు మా బాగా చేయలేదు రోజు. బాయ్స్ కనుక పిల్లలు ఉన్నారండి, మీరు కొంచెం కూడా అయితే దారి చెప్తున్నా కదా, ఈ స్థలం తక్కువ అవుతుంది. మా డాక్టర్ రాజ్ భాస్కర్ రెడ్డి సార్ ఎప్పటి నుండి అంటారు ఈ గోడ దొరుకుతున్నాడు మధ్యలో. నేను దొరుకుతాను ఏ రోజైతే ఈ టెంపోలో విడిపోతుందో అందరు ఆ రోజే దాకనే కూర్చుంటుంది. కొంచెం అయితే ఇప్పుడు స్వామివారికి లోపల అలంకరణ అవుతుంది. వాళ్ళు రెడీ అయినంత లోపు నేను ఎంత టైం చెప్పలేదు, వాళ్ళు ఎంత తొందర రెడీ అవుతారో ఎంత లేట్ రెడీ అవుతారో దానిపైన ఇక్కడ కూర్చుంటారు. వాళ్ళు రెడీ అయిన సిగ్గు అంతే, నేను సైలెంట్. అయితే ఈ అక్షయ తృతీయ రోజు ఇది చాలా శుభమైన రోజు. ఇది ఎందుకంటే చాలా హరే కృష్ణ, ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్. అటువైపు ప్రసాదం హాల్లో సైలెన్స్ మెయింటైన్ చేయండి. సో అయితే ఈరోజు రాధా గోవిందుడు రావడం కాదు నేను వాస్తవంగా ఈ విగ్రహాల ప్రతిష్టాపన ఎందుకు జరుగుతుంది కొంతమంది ఈరోజు తెలుసుకోవాల్సింది. వాట్ ఈస్ ద పర్పస్, ఏ ఉద్దేశం ఉంది? వాస్తవంకు భగవానుడు ఆ దేవాదేవుడైన శ్రీ కృష్ణ భగవానుడు తన విగ్రహ రూపంలో ఎందుకు అవతరిస్తాడు? Why does he manifest himself with a deity form?
వాస్తవంగా భగవాన్కి భగవాన్ యొక్క స్వరూపం ఏది ఉందో అది సచ్చిదానంద స్వరూపం ఉంది. సత్, చిత్, ఇంకా ఆనందం. సత్ అంటే శాశ్వతమైనది, మన శరీరము ఇది అశాశ్వతం. చిత్త అనేది సంపూర్ణ జ్ఞానము కలిగి మొత్తం నిండి ఉన్నవాడు. ఆయన ఒక విషయం తెలియదు అనే విషయం లేదు. మనము జీవితం అంతా తెలుసుకుంటూ ఉంటాము, అవును, సత్యంత వరకు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది మనం అచ్చితున్నాము. ఇంకా అందరికీ ముఖ్యమైనది ఆనందం కదా. ఆనందం కొన్ని ఉంది. మనం భగవాన్ ఆనంద అయితే మనము నిరానందం. ఆ సచ్చిదానంద స్వరూపుడు ఎందుకు అవతరిస్తాడు? భగవద్గీతలో కృష్ణ చెప్తుండు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. మనందరికీ తెలిసిన శ్లోకం. 3 కారణాలు. చిన్న పిల్లలు తెలిసి శ్లోకం. 3 కారణాలతో నేను ఎందుకు అవతరిస్తాను. ఫస్ట్ కారణం ఏంటి? భక్తులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, ఇంకా 3వది ధర్మాన్ని స్థాపించడానికి. కానీ ఇవన్నీ బాహ్య కారణాలు. ఇవన్నీ బాహ్య ఎక్స్టర్నల్ రీజన్స్. ఎందుకంటే భక్తులను రక్షించడం వాస్తవంగా అవసరమే లేదు. ఎందుకంటే భక్తులను బాధనే పడాలి. భక్తులకు బాధలు సమస్యలు ఉన్నాయి, ఉండనే ఉండవు, అవును. సో కనుకనే వాళ్ళకి రక్షణ అవసరం ఉంది. రక్షణ ఎవరికి అవసరం ఉంటుంది? ఎవరైతే బాధపడదు, అవును. ఎవరికైతే ఇన్సెక్యూర్ ఫీలింగ్ అవుతుందో, ఆ భద్రత బాగుంటుందో వాళ్ళకు సంరక్షణ అవసరం. కానీ భక్తులు 24 గంటలు ప్రతి క్షణము వాళ్ళు సంపూర్ణంగా భగవంతుని ఆధారపడుతున్నారు కాబట్టి వాళ్ళకు ఈ రక్షణ అనే విషయం అవసరం లేదు. అది కారణం కాదు. 2ది కారణము దుష్టులను దండించడం. దుష్టులను దండించడానికి అతడు వైకుంఠంకి వెళ్ళే ఆ గోలోకంలో కిందికి అతనికి అవసరమా? గుండెలో ఎన్నో నరాలు ఉన్నాయి. ఒక్క నరంలో ఒక చిన్న 2 mm, 1 mm రక్తం కూడా తయారేస్తే దాని కథ కూడా స్పెషల్లీ 3 మెయిన్ నరాలు ఉన్నాయి. ఆ నరాలుగా ఒక్క చిన్న రక్తం గడ్డ తయారైందా, అలా పోయి బ్లాక్ అయిందా, వ్యక్తి అవుతుంది. దానికోసం అతడు వైకుంఠంలోకి కిందికి అవసరమా? అక్కడ కూర్చుని పని చేయొచ్చు. కనుక్కునే అందులో కారణం కాదు. ధర్మంని స్థాపించడు, దానికి అతను నచ్చడం అవసరమా? అతని యొక్క అంశ అవతారాలు ఇంకా అతని యొక్క సహచరులు అంతరంగ పార్షదులే వాళ్ళ చేసి ఆ కార్యక్రమం చేసేస్తాడు. సో కనుకనే ఇవి కారణాలు కావు. దీస్ ఆర్ ఆల్ ఎక్స్టర్నల్ రీజన్స్. ఇవన్నీ బాహ్య కారణాలు. మరి అంతరంగ కారణం ఏంటి? అంతరంగ కారణం ఒక్కటే. భగవానుడు వైకుంఠంకి వెళ్ళే, ఆ గోలోక బృందావన్ ధామంకి వెళ్ళే ఆ రాధా గోవిందుడు ఈరోజు ఇక్కడికి అవతరించింది. దేనికోసం? కేవలము మనందరికీ ఒక అవకాశము కల్పించడానికి. ఈరోజు రాధా గోవిందుడు ఇక్కడ అవతరించిందంటే కరీంనగర్ పట్టణ ప్రజలకు, వాసులకు అతడు ఒక అవకాశం కల్పించడానికి వచ్చింది, అనుకుంటే లేదు. లేకుంటే ఈ అవకాశం తప్ప అతనికి ఆ గోలోక బృందావన్ ధామంకి వెళ్ళలేదు, కిందికి తిరిగే అవసరం లేదు. ఏ అవసరం ఉంది? తన నిత్య సహచరులు, తన పార్షదులతో సహా నిత్య లీలలు చేసుకుంటా దివ్యమైన ఆనందం అనుభవించే భగవానునికి ఎందుకు కిందికి వచ్చే అవసరం? కేవలం ఒక అవకాశం. ఆ అవకాశం ఏంటో అది ఈరోజు మనం తెలుసుకోవాల్సింది. ఇది ఒక్క విషయం తెలుసుకుంటే మన జీవితం ధన్యమైపోతుంది. ఈజ్ జస్ట్ బ్లెస్సింగ్ ఆల్ ఆఫ్ అస్. మనందరినీ దీవిస్తున్న భగవాను. ఎట్లా దీవిస్తున్నాం? అవకాశం ఇచ్చి. ఏంటి అవకాశం? 2. ఫస్ట్, అతనితో సంబంధం ఏర్పాటు చేసుకునే అవకాశం. ఏ అవకాశము? సంబంధం ఏర్పాటు చేసుకునే అవకాశం. మరి సంబంధం ఎలా ఏర్పాటు చేసుకోవడం? సంబంధం ఏర్పాటు చేసుకోవాలంటే కావాల్సింది ఏంటి?
సంబంధం ఏర్పాటు చేసుకునే సరళమైన విధానం, ద ఈజియెస్ట్ ప్రాసెస్ టు ఎస్టాబ్లిష్ అవర్ రిలేషన్షిప్. మరి ఎటువంటి సంబంధం? విడిపోయిన సంబంధం. విడిపోయిన సంబంధం అంటే ఏంటి? ఒక్క సమయంలో ఆ సంబంధము ఉండేది. ద రిలేషన్షిప్ వాజ్ దేర్. ఇది కొత్త సంబంధం కాదు, సంబంధం ఉండే, కానీ మనము ఆ సంబంధం విడగొట్టుకున్నాము, ఆ భగవాను దూరమైనము, కనుకనే ఆ భగవానుడు మనం తిరిగి వచ్చేసుకుంటూ వారి రాగా అతని సంబంధం ఏర్పాటు చేసి ఎందుకు సావన మనం సావన్ అది మనం కానీ కన్న తండ్రి మాత్రం అనలేదు. కన్న తల్లిదండ్రులు వినడు, సావని అనలేదు. ఆవేశంలో అంటున్నారు, కోపం వస్తే సాయం పడిపోతుంది, ఆవేశం అంటారు, కోపం వస్తే అంటారు. కానీ తల్లిదండ్రుల ముందే ఎప్పుడు కొట్టుగా ఉంటుంది, ఎక్కడ రావాలి, ఎక్కడ రావాలి. ఇంకా ముఖ్యంగా ఎక్కువ ఉంటుంది ఎప్పుడైతే వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. మంచి ఉంటే సరే నాకు దూరమైన కానీ మానంగా వాడు మంచి ఉన్నాడని మనం కొంచెం బాధపడిన సరే మాతో లేకున్నా వాళ్ళకి బాధ మంచి ఉన్నారు కదా, నేను ఎప్పుడు చెప్తాను కదా ఒకరికి బాధ అనిపించవచ్చు, చెప్పుకోవడానికి చాలా మంచి అనిపిస్తుంది. నా కొడుకు అమెరికాలా, నా కొడుకు లండన్లా, నా కొడుకు ఇక్కడ, నా కొడుకు అక్కడ, నా బిడ్డ ఇక్కడ. జనాల కూడా చెప్పడానికి ఎంతో గొప్పగా చెప్పుకుంటాడు అవును. కానీ ఎప్పుడైతే జనాల మధ్యలోకి వెళ్ళి బయటకు వచ్చేసి ఇంటికి వచ్చేస్తారు, అవస్థలు అయితే ఉంటాయి. కనీసము తిన్నవాణి అరుచుకునే వాళ్ళు ఉండరు. అప్పుడు అనిపిస్తుంది ఎవరి కొడుకు ఎవరి. బయట జీతం ఒక్కడు ఉంటుంది, కానీ పర్సనల్ జీవితంలో కూర్చుంటే ఇక్కడికి అక్కడ జరగనప్పుడు కొడుకు ఫోన్ చేస్తే నాన్న రాలంటే లేదు నాన్న వస్తుంటే కానీ సెలవు దొరకలే, నాన్న ఇదేలే, నాన్న అదిలేదే, నాన్న అదిలేదే. ఒకరోజు నాన్న చనిపోతుంది, అమ్మ చనిపోతుంది, పోయి ఏం చేస్తారు? అక్కడ చేసేది ఆన్లైన్లో ఆర్డర్ చేసే వాళ్ళే వారెత్తారు. నేను తిరుగుతున్నప్పుడు పోయి అస్థికలు అనుకున్న టైం దొరికితే అస్థికలు ఎక్కడ వారెత్తలేదు అక్కడ పోతా చెప్పి ఆన్లైన్లో వారెత్తారు. అంతే కొడుకు పంపిస్తారు, మీ అమ్మాయి నాన్న అస్థికలు మేము అది చేసేస్తాము, మా ఇంత పేరెంట్ ఏమో జీవితం దేనికోసం కాదు. చివరికి అరుచుకునే వాళ్ళు లేకుంటే కొడుకులు అంటారు దేనికోసం? పేరు కోసం కాదు. కొడుకులు అన్నది పేరు కోసం కాదు, ఓ నా పేరు నా వంశం కొనసాగించడం కాదు. కొడుకుని అంటాము తలంగా ఇవ్వడానికి, ముఖాన్ని ఇవ్వడానికి. దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ కొడుకు. దేనికి? తలగా బట్టి ముఖాన్ని అన్ని ఎక్కడ పెట్టారు? కాళ్ళకన్నా నోరుకన్నా. ముఖాన్ని నిండి ఏ కొడుకు కన్నావో ఆ కొడుకే నీ నోట్లో అగ్గి పెడతాడు. దానికోసం నేను ఉద్ధరించడానికి. కానీ కొడుకు టైం లేదు, వందని పెట్టేగా. కనుక ఎక్కడ మీరు ఆనందం ఉంటారు, ఎక్కడ చెప్పుకుంటే కానీ మీరు ఆనందం ఎందుకు? మమ్మల్ని దిగకుండా, మమ్మల్ని పట్టించుకుంటున్నా, మా కోసం టైం లేకుండా వాడి సంసారం వాడు మంచి డబ్బు సంపాదించి మంచిగా కావలేదు. కానీ అదే కొడుకు అక్కడికి పోయి దళితుడు అయిపోతాయి. ఎంతమంది గుర్తుంచుకుంటాము? రాగా మనకు భూములు లేవా, మనకు ఇల్లు లేదా, మనం ఏదైనా దండేసుకుని బతుకుదాం, రాలంటాం లేదా? ఎట్లా బతుకుదాము? నేను ఉండే నాస్తులు కొంచెం ఎట్లా నువ్వేం చేయకుండా బతుకుదాం. ఏ విధంగా అయితే మనము మన పిల్లల కోసము రారా 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 వచ్చే అంటేమో అదే విధంగా రారా గొంతుడు వచ్చిండు రా 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 అంటే రారా గొంతుడు రావడం కారణం అదే. ఫస్ట్ మనకు అవకాశం ఇస్తున్నారు. ఆ అవకాశం ఎందుకంటే భౌతిక జగతంలో ప్రతి ఒక్క జీవి పరిస్థితి ఉంది,
మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనసష్టాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. కర్షత అంటే ఏంటి? తీవ్రమైన సంఘర్షణ, స్ట్రగల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. జీవుడి పరిస్థితి ఉంది, సంఘర్షణ నడుతుంది. దేనికోసము? భక్తి. తో ఆ సంఘర్షణ భగవానుడు చూడలేకపోతుండు. తో కనుకనే రాజా గోవిందుడు అవతరిస్తుంది. దేనికోసము? సంబంధం ఏర్పాటు చేస్తుంది. కానీ సంబంధం ఎలా ఏర్పడుతుంది? సంబంధం ఏర్పాటు చేసుకునే సరళమైన విధానము ఒక్కటి లేదు, సేవ అందించడం. జస్ట్ సర్వ్, పరిచయం లేకుండా కేవలం సేవ చేయండి కంటే ఆటోమేటిక్లీ ఒక రోజు సంబంధం అవుతుంది. మన కుటుంబంలో ఎన్నో సంవత్సరాల నుంచి కొంతవరకు మాటలు ఉండేది అవును. దేనివల్ల చిన్నలో పెద్దలో గొడవలైనా, దేనివల్ల ప్రాపర్టీలో భూమి దేనివల్ల అయింది. కానీ మళ్ళీ సంబంధం ఏర్పడేసి ఏం చేస్తాం? మన ఇంట్లో ఫంక్షన్ పిలిపించడం అవులేదు. ఇద్దరు పిలిపించడం కాదు, వాళ్ళకు బట్టలో రైకరో చీరగా ఏమో పెడతాం సర్వీస్తోని. సో కనుకనే రాధా గోవిందుడు మా గౌడీయ వైష్ణవ ఆచార్యులు లేక మా వేదిక సంస్కృతిలో, మన మొత్తం వేదిక వాంగ్మయంలో 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ద హోల్ పర్పస్ ఆఫ్ వేదిక్ లిటరేచర్స్ ఇస్ టు ఎస్టాబ్లిష్ దిస్ 3 ప్రిన్సిపల్స్. 3 సిద్ధాంతాలు ఏంటి? ఫస్ట్, ఆ భగవాన్తో సంబంధం ఎలా ఏర్పాటు చేసుకోవచ్చు, ఇది మనకు శాస్త్రం చెప్తుంది. రెండోది, సంబంధాన్ని ఏర్పాటు చేసుకునే విధానం ఏంటి, అతని సేవ ఎలా చేయాలి. ఇంకా మూడోది, సేవ చేసుకుంటే లభించేది ఏంటి, ఫలితము. తో సంబంధంతో సేవతో లభించే ఫలితము. తో కనుకనే మా గౌడీయ వైష్ణవ సిద్ధాంతంలో, మా గౌడీయ వైష్ణవ ఆచార్యులు ఈ 3 తత్వాలకు 3 భగవాన్ యొక్క స్వరూపాలు ఏర్పాటు చేసింది. ఫస్ట్, సంబంధం ఏర్పాటు చేసుకునే విగ్రహము స్వామివారు ఎవరు? రాధా మదన్ మోహన్. దేనికోసము? సంబంధం. ఈరోజు భగవాన్తో మన సంబంధం పెట్టుకోవడం కారణం ఏంటి? ఎందుకంటే మనం అందరము ఆ కామదేవునికి బానిసలే ఉన్నాం. ఆ మదనకు మనం దాసులే ఉన్నాం. కనుకనే కృష్ణుడు మర్చిపోయాడు. కనుకనే ఆ కామదేవుడు ప్రపంచంలో ప్రతి ఒక్క జీవిని మోయిస్తుడు. కానీ ఆ కామదేవుడు కూడా ఎవరు మోయిస్తారు? కృష్ణుడు. కనుకనే కృష్ణుడు పేరు మదన మోహన, మదనుని కూడా మోయించాడు. సో ఎప్పుడైతే కామదేవుకి మన దృష్టి కృష్ణుడికి ఖచ్చితంగా అప్పుడు సంబంధం అవుతుంది. రెండో విగ్రహము సంబంధం కోసం రాధా మదన్ మోహన్, కానీ సేవ కోసం విగ్రహం ఉంది రాధా గోవింద దేవ్. కనుకనే కరీంనగర్ వాసుల కోసము ఈ సేవ అవకాశం ఉంది. రాధా గోవింద్తో సంబంధం చేసుకునే అవకాశం ఉంది, సేవ చేసుకునే అవకాశం ఉంది. తద్వారా పొందే ఫలితం ఏంటి? ఆ కృష్ణుని సేవలో ఒక దివ్యమైన పరిమాణం అనుభవించే అవకాశం. దిస్ హోల్ పర్పస్. కనుకనే రాధా గోవిందుడు ఏదో వచ్చేసిండు. ఆల్రెడీ ఇందాక ఏం జరిగింది? బ్రహ్మాండంగా అభిషేకం జరిగింది. రకరకాల జ్యూసులు, రకరకాల పాలతోని, పెరుగుతోని, తేనెతోని, నెయ్యితోని, చక్కెరతోని ఎన్నో జ్యూసెస్ ఉన్నారు. మీ దగ్గర ఇంత సాంబేశ్వరం మంచిని దొరకదాలు. ఇది భగవాన్ వైభవం. వాట్ ఎవర్ ఇట్ డస్ గ్రేట్. కనుకనే ఈ అక్షయ తృతీయ రోజు సంవత్సరంకి అందరికంటే అటువంటి అస్ట్రాలజీ అందరికంటే ఎక్కువ వేడి ఈరోజు ఉంటుంది అన్నమాట. సంవత్సరం ద హాటెస్ట్ డే ఆఫ్ ద ఇయర్ అక్షయ తృతీయ. కనుకనే మా గౌడీయ వైష్ణవ పరంపరలో ఈరోజు అతి పెద్ద పండుగ. ఎందుకు పెద్ద పండుగ? ఎందుకంటే ఈరోజు మా ఇస్కాన్ మందిరం కానీ మొత్తం గౌడీయ వైష్ణవ పరంపర ఈరోజు మీ ఏ ఆలయకి వెళ్ళినా కానీ ఈరోజు స్వామివారికి కిందికెళ్ళి మీ దాకా మేము ఇస్తాము. మొత్తం చందనం నూరి 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 భక్తులు నెలకొద్ది నూరుతారు. వెళ్తారు నూరుగా భగవాన్కి లేపం చేస్తారు. ఎందుకు? చల్లదనం కోసం.
మరి ఎందుకు చేసాడు? మనకు అనిపిస్తుంది ఇంత నూరి 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 ఆ విగ్రహం పెట్టుడా. మనం పెట్టుకోవచ్చు, మనం కొంచెం పెట్టుకుంటే చల్లబడతాం. నాటి కాలంలో పెద్దవాళ్ళు ఆశీర్వాదం ఇచ్చేవాళ్ళు ఏమని, చల్లగా బతకండి. ఇప్పుడు వినబడింది ముందు చల్లగా బతుకున్నాడు ఏంటి? చల్ల నీళ్ళు వసుకోవడం లేక ఏసీ పెట్టుకోవడమా? నేను చల్లగా బతుకున్నాడు. చల్లగా బతుకునంటే ఈ హృదయంలో ఈ అనర్థాలు ఒక ఎలగడి ఏర్పడేసింది. ఫైర్, ద ఫారెస్ట్ ఫైర్ ఈ హృదయం నడుతుంది ప్రతి ఒక్క జీవి హృదయంలో. కనుకనే ఎవరికి స్థిరం లేదు, ఎవరికి ప్రశాంతత లేదు, ఎవరికి ప్రశాంతత లేదు. చిన్నగా నిప్పుగా ఏది ఎలగడి ఫారెస్ట్ ఫైర్. కనుకనే అది చల్లబడాలంటే ఇది కేవలము భగవత్ అనుగ్రహంతో చల్లబడుతుంది. 24 సంవత్సరాల క్రితం, 26 సంవత్సరాల క్రితం నాకు ఒక ఫ్రెండ్, నేను సెకండ్ ఎంబీఎస్ ఉన్నప్పుడు ఇట్లానే రా టెంపుల్కి రా టెంపుల్కి రా టెంపుల్కి రా అనుకుంటా. సరే ఒకరోజు స్పెషల్లీ ఈ రోజు మా మందిరంలో పెద్ద పండుగ ఉంది రా చెప్పారు. ఆ పండుగ ఏంటో ఆ ఫ్రెండ్ కూడా అది మీరు వాళ్ళు కొత్తడే. సరే వస్తాను. ఫస్ట్ రోజు నేను టెంపుల్కి వెళ్ళింది యక్షక్తి రోజు. ఆ రోజు మా కృష్ణుడికి కిందికి వెళ్ళి మీ దాకా చందనం పెట్టింది. అప్పుడు మా గురువు, నేను ఫస్ట్ చేసుకొని కూర్చొని మీరు కూర్చొని నేను కూర్చొని అంతే 26 years బ్యాక్. అప్పుడు మా గురువు ప్రవచన విదేశం ఎప్పుడు భక్తులు నెలలు కొద్ది నూరుతురు చందనం, చెట్లు కాకున్నాయి వశపడతాయి వేడిగా నూరుతుంది. దేనికోసం తన కళ్ళని ఎప్పుడు కాదు స్వామివారి దేహం. ఎందుకంటే ప్రహ్లాద్ మహారాజు చెప్పినట్టు, ప్రహ్లాద్ మహారాజు నరసింహస్వామి స్థితులు వాడు చెప్తున్నాడు. ఏ విధంగా అయితే మనము అద్దంలో ముఖం చూస్తే అద్దంలో కనిపించే ప్రతిబింబంకి బొట్టు పెట్టే ప్రయత్నం చేయండి. దేనికంటది? అద్దంకి అంటది, ఆ ప్రతిబింబం కంటది, మనకు కూడా అంటది. అవును, ట్రై చేయండి. నేను రోజు బొట్టు పెట్టుకోవచ్చు, ఎక్కడ ఈ విషయం ఆలోచించలేదు. రేపు పొద్దున ఆ బొమ్మకు మీ అద్దంలో కనిపించే బొమ్మకు బొట్టు పెట్టి ప్రయత్నం చేయండి. అదేంటంటది? అద్దంకి అంటది, ఆ బొమ్మ కంటది, మీకంటది. కానీ అదే ఆ బొమ్మ పెట్టకుండా మనం పెట్టిన ప్రయత్నం చేస్తే మనకంటుంది. అద్దంలో కనిపించే ప్రతిబింబం ఆ బొమ్మ కూడా కట్టుతుంది. అవును, అలాగే ప్రపంచంలో మనం అందరూ ఏం చేస్తున్నాం? ప్రతి ఒక్క జీవుడు, ప్రతి ఒక్క మానవుడు అద్దంలా బొమ్మకు అన్ని సుఖాలు ఆనందాలు కలిగించే విషయాలు ఏర్పడేస్తుంది. దీనివల్ల ఆనందం, దానివల్ల ఆనందం, దానివల్ల అట్టుంది. కానీ ఎంత చేసిన పరిస్థితి ఉంది, సుందర దే కట్టండి. కనుకనే ఆ కృష్ణుడు మూల స్వరూపం. మనమందరం ఆ కృష్ణుడు ప్రతిబింబము, బొమ్మలం. అవిడికి మనం బొట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. నెవర్. కానీ కృష్ణుడు పెడుతుంది ఆటోమేటిక్గా వచ్చేస్తాడు. కనుకనే కృష్ణుడి సేవ చేస్తాడు, కృష్ణుడికి అన్ని ఏర్పాటు చేస్తాయి. కృష్ణుడి అన్నం పెట్టేది ఆటోమేటిక్గా మనం అతని అంశంలో కాబట్టి మనకు చల్లగా వచ్చేస్తుంది. కనుకనే మా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఇస్కాన్ ఆలయంలో, ప్రతి ఒక్క మా గౌడీ వైష్ణవ పరంపరల ఈరోజు కృష్ణునికి కిందికి వెళ్ళి మీదాకా మేము కూడా పొద్దున్న నుంచి ఈరోజు పొద్దున్న 5 నుంచి పడితే 9:30 4 గంటల నిమిషం మా కృష్ణుడికి మొత్తం చందనం పెట్టేసాం. అద్భుతమైన దర్శనం ఉంటుంది ఈరోజు. కానీ మా గోవర్ధన్ అంటుండు, సరే నా సేవ చాలా చేసినావు, ఇప్పుడు కొంచెం నా ఇంకో స్వరూపం ఎక్స్పాన్షన్ కలర్ జెరాక్స్. గోవర్ధన్ దారి నుండి గోవిందుడు అయిపోయాడు, కొంచెం అక్కడికి వెళ్ళి. కనుకనే ఈ ఉత్సవము
ఈ భగవానుడికి ఈరోజు చందన నూరి పెట్టే ఉత్సవము ఇది 600 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. ఈ కొత్త పండుగ కాదు. మా గౌరవ వైష్ణవ పరంపరలో ఈ పరంపరకు చెందిన ఒక గొప్పమైన మహామైన ఆచార్యుడు మాధవేంద్రపురి. చాలా విరక్తుడు. ఇంత విరక్తి అంటే తన పొట్ట కోసం కూడా ఎవరితో అడిగేవాడు కాదు. అజాగర వృత్తి. అజాగర అనేది పెంజర తన ఆహారం వాడి పోదు, అది కూర్చుంటుంది. దాని రక్త తిగతే ఇతడు అతన్ని ఆపదం చేసుకున్నాడు. ఎవరు ముంగడైనా పొట్ట కోసం చేయపను, ఎవరన్నా వాళ్ళిచ్చి వాళ్ళకి తింటలేకుంటే ఉపాసన. అట్లా మొత్తం భారతదేశం అతను పరిక్రమ చేసి అన్ని తీర్థక్షేత్రాలు వెళ్ళి చివరికి బృందావనం వచ్చేసింది. బృందావనం వచ్చేసి ఆ 12 వనాలు పరిక్రమ చేసి గోవర్ధన పరిక్రమ చేస్తాని వచ్చేసింది. గోవర్ధన పరిక్రమ చేస్తూ మధ్యలో గోవిందకుండ ఉంటుంది. ఎక్కడైతే ఇంద్రుడు కృష్ణుడికి అభిషేకం చేసింది. ఆ అభిషేకం చేసిన నీళ్ళతో ఒక కుండ తయారైందంటారు గోవింద కుండ. ఇంద్రుడు కృష్ణునికి గోవింద అనే పేరు అక్కడ ఇచ్చిందనమాట. ఈ గోవర్ధన లేదు కదా, అక్కడికి వచ్చి కూర్చుందన్నమాట. ఇట్లా కొంచెం అలసిపోయి కూర్చున్నాడు, జపం చేసుకుంటాడు. సడన్గా ఒక చిన్న బాలు కుండెడు పాలు తీసుకొని వచ్చేసింది. బాబా, మీరు ప్రొద్దున నుంచి ఏం తినలే, ఏం తాగలే, ఈ కుండెడు పాలు ఉంది. నేను సాయంత్రం మళ్ళీ ఇది దాకా పట్టేస్తాను. నా ఆవులు మేపుకొని సాయంత్రం వచ్చేటప్పుడు కుండ తీసుకెళ్తాను. మరి మన నీకు తెలుసుకొని నేను ప్రొద్దు నుంచి ఏం ఆహారం చేయలే, ఏం తినలేం, తాగలే, నీకు తెలుసు. లేదు, ఈ గోవింద కుండ ఒడ్డు మీద ఎందరో మహిళలు, ఆడవాళ్ళు, వాళ్ళు నీళ్ళు కూడా చేయకపోతే బట్టలు ఎండరు, వాళ్ళు చూసి చెప్పిండ్రు, కనుకనే తెలిసింది. ఇంకా ఏమని చెప్తుండ్రు, నా గ్రామంలో బాగా చెప్తుండ్రు, ఇన్ మై విలేజ్, నా గ్రామంలో నోబడీ ఫాస్ట్. ఎవరు ఉపాసము ఉండదు. లేనోళ్ళు అడుగుంటారు కానీ కడుపు నింపుకుంటారు. అడగని వాళ్ళకు నేను ప్రత్యేకించి పోయి ఇచ్చాను. కనుక నా ఊళ్ళో ఉపవాసం ఉంటున్న విషయమే లేదు. కనుకనే సరే మీరు పాలు తాగుంది, నేను వచ్చేస్తాను. ఓకేనా, వెళ్ళిపోయాడు. నేను జస్ట్ ఆ పాలు తాగేసరికి జీవితంలో అటువంటి పాలు అయినా ఆస్వాదించాడు. ఇదేంటి పాలు? ఈ పాలు ఆల్రెడీ ఇది అమృతం. పాలు తాగిండు, కుండను కడిగేసిండు, పెట్టేసుకున్నాడు, జప్పు తీసుకొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జస్ట్ జపం చేస్తూ ఉంటే ఒక కొద్ది క్షణాల కోసం కనండి, జస్ట్ కొద్ది క్షణాల కోసం, కొద్ది క్షణాల కోసం అదే బాలుడు కుండెడు పాలు చేసిన బాలుడే ప్రకటించాడు. కలదు ఏమిటయ్యా మాధవేంద్రపురి, నేను మీకోసం ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఎదురు చూస్తుంది. భగవాను ఎదురు చూస్తాడు ఎవరి కోసం? తన భక్తుల కోసం. మరి అయ్యా ఎందుకు ఎదురు చూస్తున్నావు? కొన్ని సంవత్సరాల నుండి, వందల సంవత్సరాల నుండి నేను ఇక్కడనే అందుబాటులోనే భూమి లోపల ఉన్నాను. వజ్రరాముడు కృష్ణుని మునిమన్మడు నన్ను చెక్కిపించాడు నా స్వరూపంని. నేను ఎంతో బ్రహ్మాండంగా, ఎంతో గొప్పగా నా పూజ జరుగుతుండే. కానీ ముఘల్ సామ్రాజ్యం, తుర్కులు పరిపాలించినప్పుడు నా మందిరంపై దాడి చేసరికి అక్కడ ఉన్న అర్చకులు నన్ను భూమి లోపల బొందబెట్టి వాళ్ళు పారిపోయారు. ఎందుకంటే వాళ్ళు విగ్రహాలను ఖండితం చేస్తారని. కనుగొనే కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ పడిపోయి ఉన్నాను. నీకోసం ఎదురు చూస్తుంది. ఎందుకు? నన్ను బయట తీస్తాను. కనుకనే కృష్ణ సెలెక్ట్స్ హిస్ డివోటీస్. భగవానుడు ఎవరితో సేవ చేయించుకోవాలనో వాళ్ళని నేర్పుతాడు అన్నమాట. వీళ్ళ నుండి నా సేవ జరిగింది.
అందరూ చేయించుకోడు. నన్ను బయట నీవు మరి భయం ఎక్కడున్నావు, ఇక్కడనే అందుబాటులో వచ్చే నాతో పాటి అని ఆ కళలు ఉన్నాయి. ఆ బాలుడు మాధవేంద్ర పూరిని చేయబట్టుకొని ఇగో ఈ స్థలం ఇక్కడే ఉన్నా అని చెప్పి మళ్ళీ మెల్లకి చాలా బాధపడుతుంది, ఏడుతుండు. మాధవ్ ఎందుకు? కృష్ణుడు ప్రత్యేకించి నాకు దర్శనమిచ్చినట్టు పాలించిండు, కానీ నేను గుర్తుపట్టలేకపోతున్నా. ఏందా జీవితం, ఏమైనా తపస్య, నా భక్తి ఎంత వ్యర్థం అని చాలా బాధపడుతున్నాను. కానీ తర్వాత ఆలోచిస్తుంది, బాధపడు ముఖ్యం కాదు. ఎందుకంటే నాకు సేవ ఇవ్వడం జరిగింది. లేదు ఇలాగ బాధపడుతూ ఉంటే సేవ అలాగే ఆగిపోతుంది. స్వామివారు అక్కడే భూమిలో కూడా ఉంటాడు. స్వామివారికి ఇబ్బంది అవుతుంది. కలిపి నా బాధ కంటే ఎక్కువ ముఖ్యమంది ఏముంది? స్వామివారికి సుఖము ఆనందం కలుగుతుంది. లేదు కనుకనే అక్కడికి లేచి ఆ గ్రామ ప్రజలు పిలిపించుకొని రండి 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 అందరు వచ్చేయండి. ఎందుకు రండి? మీ చేతి మీ ఇంట్లో గొడ్డెళ్ళు, చప్పర్లు, గడపరాలు, పారాలు ఉంటే అవన్నీ తీసుకొని రండి. ఎందుకు? గ్రామే ఈశ్వర్ తుమార్ గోవర్ధన్ దారి. మీ గ్రామం ఈశ్వర్ ఎవరు? గోవర్ధన దారి. కుంజే ఆచే చలవుతే నువ్వు బాహేది ఇక్కడి అతడు ఇక్కడ భూమిలో కూడా కుంజలో ఉన్నాడు. మనం వెళ్ళి బయట తీసాం. మొత్తం గ్రామ ప్రజలు గంటలో పెట్టుకుని నిమిషాలు అందరూ గొడ్డెళ్ళు, కొడళ్ళు, పారలు, గడపలు అన్నీ ఇచ్చి రెడీ. ఇక్కడ మెల్లమెల్లగా దవ్వసరికి చెట్లను నరికేసి ముళ్ళ కంపలు ఇవన్నీ ముందే చెట్లను కొంచెం ఇవన్నీ నరికేసి దవ్వేసరికి అందకెళ్ళే ఎవడెళ్ళ బాలుడు గోవర్ధగిరి ధరించే స్వరూపము గిరిధర్ గోపాల్ విగ్రహం ప్రకటించింది. ఈరోజు ఆ విగ్రహం మీరు గూగుల్లో టైప్ చేస్తే నాథ్ ద్వారా టైప్ చేయడం. నాథ్ ద్వారా జైపూర్ రాజస్థాన్లో నాథ్ ద్వారాలో స్వామివారి స్వరూపము ఇక్కడ పూజించబడుతుంది. తప్పుడే విగ్రహాన్ని బయట తీసి ఆ గోవర్ధన గిరి మీదనే ఒక రాగి కింద ఒక రాగి వెనుక పెట్టి సపోర్ట్ పెట్టింది విగ్రహం. అప్పుడప్పుడే మందిరం నిర్మాణం జరిగింది. కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు, కొన్ని నెలల కొద్ది బ్రహ్మాండంగా స్వామివారి సేవ జరుగుతామని ప్రతిరోజు పండుగ ఒక మందిరం కూడా నిర్మాణం చేసింది. కానీ ఒక రోజు గోపాలుడు ఆ గిరిధర్ గోపాల్ మాధవేంద్రపురికి రెండవసారి కళ వచ్చింది. ఏం చెప్తున్నారు? అయ్యా మాధవేంద్రపురి, మీరు ప్రతిరోజు వందల లీటర్ల పాలతోని, పెరుగుతోని, మజ్జిగతోని, అన్నితోని అభిషేకం చేస్తున్నారు. కానీ ఇన్ని సంవత్సరాలు నేను భూమి లోపల ఉన్నా నా శరీరంలో వేడి మాత్రము తగ్గలేదు. నా చర్మం అంతా మండుతుంది. కనుకనే దీంతో నా శరీరం చల్లబడి కాదు. మరి అయ్యా మరి ఏం చేయమంటావు? నువ్వు ఒడిశాకి వెళ్ళాలి. ఒడిశాలో మలయ పర్వతాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళే మలయ చందం తీసుకురావాలి. ఆ చందం తీసుకొచ్చి అలా కర్పూరం కలిపి నూరి నా దేహంపై లేపం చేస్తే అప్పుడు కొంచెం చల్లబడుతుంది. ఇప్పుడు గోవర్ధన గిరి ఉత్తరప్రదేశ్, ఒడిశా ఇక్కడ మధ్యలో మొత్తం మధ్యప్రదేశ్ ఉంది, మొత్తం బెంగాల్ ఉంది, మళ్ళీ ఒడిశాకి రావాలి. మళ్ళీ ఇంత చందన 100 కిలోల చందనం. ఫ్లైట్ లేదు, బైసికల్ లేదు, బైకులు లేవు, కారు లేవు, నడుచుకుంటూ పోవు. మళ్ళీ ఏ చందనం? ఉత్తుత చందన, మలయ చందన్. చందనంలో పైకి అందరికీ టాప్ క్లాస్. కృష్ణుడికి ప్రతి ఒక్క విషయం టాప్ క్లాస్ కావాలి, బ్రాండెడ్ కావాలి. ఉత్తుత వాడడం టాప్ బ్రాండ్. ఇక మాధవేంద్రపురి అనేది బాగా అనిపించింది. వదిలిపెట్టి పోడు, కానీ సేవ ముఖ్యం. కనుకనే గోవర్ధన గిరి బృందావన్ మథురకి వెళ్ళి మొత్తం ఉత్తరప్రదేశ్ దాటేసి, దాంట్లో ఎన్నో స్టేట్లు, రాష్ట్రాలు దాటేసి ఇక్కడ ట్యాక్స్ అక్కడ ట్యాక్స్ నింపి చివరికి మలయ పర్వతం వచ్చేసి 100 కిలోల గంధం చెక్క, 20 తులాల కర్పూరం తీసుకొని మళ్ళీ తిరిగి వస్తుంది. కానీ దానికంటే ముందు ఒడిశా ఇంటి వచ్చేసరికి ఇప్పటికీ ఒడిశాలో
ఈ బాలశోర్లో ఒక చిన్న ఊరు ఉంది, వేమున అని. అక్కడ రేమునల కృష్ణ మందిరం ఉంది, గోపీనాథ్. ఆ మందిరం ప్రత్యేకత ఏంటి? ప్రతిరోజు రాత్రి భగవానికి శయనం చేసే ముందు 12 కుండలు క్షీరం మధ్యాహ్నం స్వీట్ రైస్ ఏమంటుంది పాయసం, 12 కుండలు పాయసం నైవేద్యం పెట్టారు. ఇది పరంపర అక్కడ ఎప్పటికీ. మా దేవేంద్రపురి సాయంత్రం పూట ఈ సమయంలో ఆ గ్రామం చేరుకునేసరికి ఆయన తెలుసున్నమాట ప్రత్యేకత ఈ మందిరం ఏంటి? పాయసం. నాకు కొంచెం పాయసం దొరికితే బాగుండు, విన్నాను. మరి దేనికోసం? నాకు రుచి తెలిస్తే సేమ్ అటువంటి పాయసం నేను గోపాల్ కోసము ప్రతిరోజు నైవేద్యం పెడుతుంది అనే కోరిక వచ్చింది. అప్పుడే పూజారి తెలుస్తుంది స్వామివారికి నైవేద్యం పెడుతుంది. తింగ్ నాకు చాలా బాగా అనిపించింది. ఎంత దుష్టుని, ఎంత నీచుని. ఒకవైపు స్వామివారికి నైవేద్యం పెట్టి అవుతుంది, అప్పుడు నేను తింటాను ఆశిస్తున్నా. ఇదేంది నా బతుకు వేస్ట్. నేను చక్కగా గ్రామం వెళ్ళి బయట అడిగాను. ఊరు బయట ఎక్కడనో చెట్టు కింద పడుకున్నాడు. ఇక్కడ పూజారి, ఈ గోపీనాథ్ పూజారి ఏం చేసాడు? రాత్రి స్వామివారికి 12 కుండలు పాయసం నైవేద్యం పెట్టిండు, మళ్ళీ కుండలు తీసేసాడు. స్వామివారికి శయనం చేపించి ఏకాంత సేవ చేసి మళ్ళీ లైట్స్ ఆఫ్ చేసి డోర్ క్లోజ్ చేసి అతను కూడా తన లాంటి ఆఫ్ చేసుకున్నాడు, పడుకున్నాడు. ఆ రోజు కోసం సేవలు ముగించింది. ఇప్పుడు నడిరాత్రి ఆ పూజారికి గోపీనాథ్ చెప్పుడు ఏ పూజారి లేవు కలరు. ఎందుకయ్యా ఏమైంది? నాకు ఈరోజు ఎన్ని కుండలు నైవేద్యం పెట్టినావు? అయ్యా 12 ప్రతిరోజులాగా. అవును, మరి ఎన్ని బడి తీసినావు? 12 బడి తీసిన. 12 బడి తీయలేవు, 11 బడి తీసినావు. అయ్యా నేను తీసిన. అరే నువ్వు దగ్గర నువ్వు 11 తీసినావు. నేను చెప్తాను, వీడు చెప్తావు. ఎందుకు 11? ఎందుకంటే ఒక కుండను నేను నా ప్రియమైన భక్తులైనటువంటి మా దేవేంద్రపురి కోసము దాపెట్టినాను. నువ్వు ఇప్పటిప్పుడు గర్భగుడ వెళ్ళు, నడిరాత్రి వెళ్ళి నా కాలు వెంటల ఆ కుండ ఉంది, నువ్వు తీసుకొని నా భక్తులు ఇక్కడ అందుబాటున్నాడు పోయి ఇప్పటికి ఇచ్చిరాడు. ఇంకా సడన్గా లేచి ఒక్కటిసారి ఇదేంద్రో భగవంతుని ఆదేశం. అప్పుడప్పుడు స్నానం చేసుకొని తిరిగి పెట్టుకొని ఫ్రెష్ పట్టు వేసుకొని లైట్ ఆన్ చేసుకొని ఇప్పుడు లైట్లో దీపం పెట్టి ఆ చీకట్లని నడి రాత్రి పోయి చూసాడు. ఏంటి? గోపీనాథ్ కాలు వెంటల పాయసం కుండలు. అప్పటికప్పుడు ఆ కుండ తీసుకొని బయటకు వచ్చేసి మాధవేంద్రపురి మీరు ఎక్కడ మొత్తం ఊరు దాటిండు. ఎక్కడైనా తెలియదు. సడన్గా ఊరు బయట ఇదే శబ్దం. నన్ను ఎవరు పంపించేవారు? నేను పిలుస్తున్నాను. అయ్యా నేనేమైంది? ఇగో మీ పాయసం ఎక్కడిది? గోపీనాథ్ మీకు ఇచ్చింది. కానీ ఈ రోజు కూడా మీరు గూగుల్ టైప్ చేయండి. ఆ మందిరం పేరు ఏంటి? ఖీర్ చోర్ గోపీనాథ్. ఏం పేరు? ఖీర్ చోర్ గోపీనాథ్. ఖీర్ అంటే పాయసం. కానీ భక్తుల కోసము పాయసం దొంగలించే గోపీనాథుడు. ఈ రోజు కూడా అంటారు ఖీర్ చోర్ గోపీనాథ్. ఆ పూజారి కుండే చెల్లిపోయింది. ఇతడిగా ఆ పాయసం తీసరికి ఇక ఫర్మానం అనిపిస్తుంది. ఆ కుండను పగలగొట్టుకున్నాడు. ఎందుకు? ఎందుకంటే భగవానుడు స్పర్శించిన కుండ నిలుచుడు. ఆ ముక్కలు కూడా కట్టిపెట్టుకునేందుకు ప్రతిరోజు కొంచెము ఆ కుండను కూడా నేను తినేస్తాను. ఆలోచించరు. మనం ఉంటే అప్పుడప్పుడే ఆ కుండ చేపెట్టుకొని ఫొటోస్ క్లిక్ చేసుకొని ఇన్స్టాలా ఫేస్బుక్లా ఈ సోషల్ మీడియాలో ఫుల్ అనుకుంటుంది. చూసావా నేను ఎంత గొప్ప అని కృష్ణుడ కోసము పాయసం దొంగలిచ్చిండు, నేను ఎంత గ్రేట్ అని చేస్తుంది. ఎటు హోము
మందిరం వచ్చి కూడా ఇప్పుడు తెలుసు లక్ష్యం తెలిసి దాని మీద కూడా చిట్టిగా ఎక్కువ ఇది పెద్ద రోగం కలియుగంగా. క్యాన్సర్ అంటే విభిన్నమైన రోగం ఇది. కానీ మాధునప్పుడు ఆలోచిస్తుండు, రేపు పొద్దున ఈ గ్రామ ప్రజలు తెలిసినప్పుడు ఈ గోపీనాథుడు నా కోసము పాయసం దొంగలించండి, వీళ్ళు మొత్తం గ్రామ ప్రజలు వచ్చి నన్ను పూజిస్తారు, నన్ను గౌరవిస్తారు. నేను నడి రాత్రిలే మాధున తరగలే మారిపోయింది. ఎందుకు ఏమని ఎంతమంది అమ్మానేనా మానదేనా పారిపోయి మళ్ళీ తిరిగి ఆ చందనం మలపురంలో పోయి చందనం తీసుకొచ్చి ఆ 100 కిలోలు చందన 20 తులాలు. అప్పుడు కూడా 600 years బ్యాక్ అప్పుడు కూడా చందనం ఎట్లు తీసే కాదు. ఇక్కడ ట్యాక్సులు అక్కడ ట్యాక్సులు, ఇక్కడ చెకింగ్ అక్కడ చెకింగ్. 100 కిలోలు అక్కడ నడుచుకుంటా, బైక్ మీద కట్టు కాదు, లేక కార్లు డిక్లే వేయలేదు, సైకిల్ కట్టుకోలేదు. ఎక్కువ మళ్ళీ రేపు వచ్చేసింది. వచ్చేసరికి మూడోసారి గోపాల్ కళ్ళు వచ్చేసింది. అప్పుడు మాజేంద్రపురి ఆ మొత్తం చందనం నువ్వు ఇక్కడి మూర్తియు, ఇంకా చందనము నువ్వు గోపినాథ్ పెట్టేసింది. ఆ గోపినాథ్కి చందనం కలిగిందంటే అది నాకు చేరుకున్నట్టు. ఇప్పుడు మాజేంద్రపురి జనాలకు డబ్బులు ఇచ్చి నూర్పిచ్చి సంవత్సరం అంతా ఆ చందనం లేకుండా పెట్టచ్చు. ఇక చిన్న కథ. అప్పటి నుంచి మా గౌడ వైష్ణవ పరంపర వల్ల ఈ అక్షయ రోజు అంటే ఈ రోజు నుండి 21 రోజులు మేము స్వామికి ఏమిస్తాము, చందనం పెడతాం. ఎందుకు? స్వామి చల్లబడితే మనం చల్లబడతాం. ఇది సిద్ధాంతం. కనుకనే గోవిందుడు ఈరోజు వచ్చిండు సేవ స్వీకరించాడు. కానీ ఈ లీలల చాలా పాట జస్ట్ మీరే చెప్తుంది. జస్ట్ చెప్పాలంటే 10 రోజులు చెప్పచ్చు. 10 రోజులు ఇదే లీల ఒక అన్ని పాఠాలు ఉన్నాయి అని చెప్పచ్చు. కానీ ఈ లీలలో భగవానుడు మాధేంద్రపురిని ఎన్నుకున్నాడు. దేనికోసము? తన సేవ కోసం. ఎందుకు ఇంత కష్టం? ఎందుకు భక్తులకి చాలా మంది అంటారు, భక్తులకు ఇంత కష్టం ఎంత, ఎందుకు ఇబ్బందులు ఎందుకు? అందులో ఆచార్యులు శ్లోకం రాస్తారు, ఏ విధమైన గంధం చెక్క నూనెపోతే గంధం చెక్క తీసుకోండి ఇంత వాసన రాదు ఎక్కువ, కానీ నూనెతో ఇది సువాసన బయట పడుతుంది. The fragrance increases when you grind it. సో అదేవిధంగా భగవాన్ చెప్తాడు, భగవానుడు తన భక్తులను చందర్ నూనె నూరుతాడు. కొంచెం నూరుతాడు భక్తులను. రెడీ ఉండాలి. మనం తెలుసు ఓ మజాక్తుంది భక్తి అని, ఇంకా చేతులు రాలేవు. ఏదో చేతి కత్తవో ఇది నూరుతాడు మంచిగా. ఇప్పుడు అబ్బా ఇదేనా చాంట్ హరే కృష్ణ అండ్ బి హ్యాపీ అని విన్నా. ఎక్కడ ఉంది హ్యాపీ? నాకు ఎప్పుడు చాంట్ హరే కృష్ణ అండ్ బి హ్యాపీ. హ్యాపీనెస్ ఎక్కడ ఉంది? మూడు పడుతుంది. నా జీవితంలో అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మూడు ఉంది. గిసే గిసే దేనికోసం? భగవాను తన భక్తుల నూతలు దేనికోసం? వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ భక్తిని, వాళ్ళ ప్రేమను ప్రపంచంకి తెలియాలి. సో కనుకనే ఆ చంద్రం తీసుకొచ్చినప్పుడు మాధవేంద్రపురికి ఎంతో కష్టమైంది. కానీ 100 కిలోలు మోసం ఈజా? 100 కిలోలు మోసం ఈజా? కానీ మాధవేంద్రపురికి ఎలాంటి దుఃఖం కలగలేదు. ఎందుకు? ఎలాంటి బాధలు ఎందుకు? ఎందుకంటే అతడు భగవంతుని సేవలో దివ్యమైన ఆనందిస్తుంది. బహు పరిశ్రమ కొరి చందన రేమున అనిలా. చాలా పరిశ్రమ చేసి మాధవేంద్రపురి విషయం చందనం రేమున తీసుకొచ్చిండు. ఆనంద బడిలా మనే దేవ ఆనంద బడిలా మనే దుఃఖ నా గణిలా.
గడిలు అంటే ఏంటి? లెక్కలు పెట్టారు. మనము జీవితంలో కొంచెం ఎదురు లెక్కలు పెట్టాం. నేను ఇది చేయలేనా, నేను అది చేయలేనా, నేను అంప చేయలేనా, నేను తప్ప చేయలేనా, నేను జపం చేయలేనా, నేను మందిరం రాలేనా, నేను సేవ చేయలేనా, నేను యాత్రలు రాలేనా, నేను ఇది చేయలేనా అది లెక్కలు పెడతాం. కనుకనే మనకు ఆనందం లేదు. కానీ మా దేవేంద్రపురికి ఇన్ని ఇబ్బందులు అవుతున్నాయి. ఈ పని అడిగారు, లెక్కలు పెట్టాలి. ఏం భగవంత, నేను ఎక్కడ ఉండి ఎక్కడ తిరగండి, నేను సడన్గా పని పెట్టుకున్నావు, నన్ను దవిపించినావు, నన్ను తీపిచ్చినావు, నువ్వు తీసి చేపించుకున్నావు, నువ్వు నడిపిస్తున్నావు, నువ్వు పిస్తున్నావు, ఇదేం బాధలు ఉన్నావు. భక్తులు అంటే ఏంటంటే వాళ్ళు లెక్కలు పెట్టారు. లెక్కలు పెట్టి వాళ్ళు భక్తులు కాదు. ఏం లెక్కలు? సమస్యల లెక్కలు, బాధల లెక్కలు, ఇబ్బంది లెక్కలు. భగవద్గీత ఇదే నా జీవితంలో. సో ఎంతవరకు అయితే లెక్కలు పెట్టు మానేమో అంతవరకు ఈ మనసుకు ఆనందం అన్నది లభించింది. సో కనుకనే భక్తిలో ఆనందం పొందాలంటే సమస్యలు వస్తూ ఉంటాయి, లెక్కలు పెట్టకండి. ఎప్పుడైతే దీన్ని ఇంకో లెక్క తీసుకోవచ్చు. భక్తిలో ఆనందం అనుభవిస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ అది లేని కిందికి లెక్క పెట్టుకోదు. ఎందుకంటే ఆనందం ఇంత ఉంది, ఇంత ఆనందం ఉంది, ఇంత ఆనందం, ఇంత ఆనందం ఉంది అలాగా. ఇప్పుడు స్వామివారి గారు చెప్పని తెచ్చారు, చెప్పని మొదలపైకి ఒక్క కరిగా కొంచెం ఉప్పు ఎక్కైంది అనుకోండి, ఉప్పు తగ్గేది పట్టుకురా. 55 ఐటమ్లు సూపర్ టాప్ మోస్ట్, ఆ మించింది లేదు టేస్ట్. కానీ ఒక్క 55 టాప్ మోస్ట్, 56లో కొంచెం ఉప్పు తక్కువైంది పట్టించుకుంటారా. అలాగే భక్తులు భగవంతుని సేవలో ఇంత దివ్యమైన ఆనందం అనుభవిస్తారు, ఇంత ఆనందం అనుభవిస్తుంటారు. ఆ చిన్న చిన్న సమస్యలు లేకుంటే లెక్కలేదు. కొంతమంది రెండు విధంగా అర్థం చేసుకోవచ్చు. లెక్కలు పెడితే ఆనందం రాదు, కానీ ఆనందం అనుభవిస్తే లెక్కలు పెట్టి ఉండదు. ఆనందం ఎట్లా వస్తుంది? సేవ. సో భగవానుడు భక్తులకు ఇచ్చేది అందరికంటే పెద్ద విషయం ఏంటి? సేవ చేసే అవకాశం. ఆ అవకాశం అందరికీ రాదు. ఎందరో గోవులను పైకి వేసిండు అవునలేదు, కానీ మాధవేంద్రపురికి ఆ అవకాశం ఇచ్చిండు. నువ్వు నన్ను డబ్బు, నువ్వు నన్ను బయట తీయు, నువ్వు నా మందిరం స్థాపించు, నువ్వు నా పూజలు స్టార్ట్ చేయు, నువ్వు నాకు చందనం తీసుకురా. సో కనుకనే భగవానుడి రాధా గోవిందుడి అందరికంటే పెద్ద దీవెన లేక వరం అంటే ఏంటి? మనకు సేవ చేసే అవకాశం కలిగితే వాళ్ళు అనుకోవాల్సింది ఈరోజు రాధా గోవిందులకు అనుగ్రహిస్తుంది. ఇంకా ఈ సేవను మనం డబ్బుతో మొదలేము, ఈ సేవ డబ్బుతో మొదలేము, ఈ సేవ మనం పొజిషన్ సంపాదించలేము. ఈ సేవ కేవలం సేవతోనే పొందొచ్చు, సేవతోని సేవ పొందొచ్చు. కనుకనే ఎక్క సమయం తీసుకోము. కనుకనే గోవిందుడు ఈరోజు కరీంనగర్ పట్టణంలో అడుగుపెట్టాడు. ఇంకా గోవింద్ స్టూడియోస్ అని వాస్తవంగా ఎంత తొందర గోవింద్ వచ్చేది కాదు. మేము దీన్ని గృహప్రవేశం చేసినాం, చిన్న పూజ. ఆ రోజు అందరు వచ్చారు, లాస్ట్కు అందరు ఎక్కడ వెళ్ళిపోయారు. మా లావణ్య మేడం వచ్చింది, శ్రీరామ్ హాస్పిటల్ లాస్ట్. నేను ఏ మేడం ముందు మీరు ప్రోగ్రామ్కి రాలేదు, 2 వారాలే. ఎందుకంటే మీరు వచ్చినట్టే మీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న రాక్షులు నేను అట్లీస్ట్ ఆ పూజ మందము మీకు ఆ రోజు కొంచెం పెట్టుకుంది, మళ్ళీ పూజ చేసుకోవచ్చు. అంటే అవునా ప్రభు, నేను చెప్పలేదు, మీరు నా నంబర్ ఉంది కదా వాట్సాప్ గ్రూప్లో, నేను నాకు తెలియదు ఎక్కడ నంబర్ ఉందో, కానీ మొత్తానికి నేను మీకు మిస్ అయింది అని చెప్పి చాలా బాధపడ్డాను. నేనన్నా అంత మంచిదే, మీ రాజాని కొంచెం అంకర్ ఉందని చెప్పినాను. రాజు కొంచెం అల్కగా నేను ఆకరపడదు, కనబడదు. నేను చాలా సూచన చూసుకున్నమాట. అవును ప్రభు, అది నేను తీసుకొచ్చినప్పుడు వెళ్ళలేదు కనుకొని ఇప్పుడు నేను పెద్ద విగ్రహాలు తీసుకొచ్చిన. అక్టోబర్లో నేను బృందాలు పోయి పెద్ద విగ్రహాలు తీసుకొచ్చిన అనమాట. మరి అలా చేస్తున్నావా? లేదు ప్రభు, నాకు అనుకరించు. ఇంట్లో నా బాధ్యతలు, పిల్లల బాధ్యత, నా హెల్త్, నా ఆరోగ్యము, నా ఇంటి అన్ని ఏదో కారణం వల్లే నాకు తెలిసిపోయింది. వారి సేవలు పోయి చాలు, ఏం చేయాలో అర్థమైంది కాబట్టి
ఏదైనా అర్థం చేసుకునేది ఏముంది? ఏం చేయాలో అర్థమైందంటూ అర్థం చేసుకునేది ఏముంది? కృష్ణుడు అక్కడికి వచ్చేసాడు, కృష్ణుడు దిల్లి ఇక్కడికి ఇల్లు అడిగింది. అతడు ఆయన వచ్చేసాడు, ఇల్లు రెడీ ఉంది, తీసుకురాని అని చెప్పి ఒక్కసారి మేడం బుక్ నిజమా అన్నాడు. నిజం అర్థం అవుతుంది. ఇక్కడ కండిషన్, నేను ఫస్ట్ పోయి చూస్తా విగ్రహం తిట్టున్నాను, నాకు నచ్చితేనే అప్పటికే ప్రోగ్రామ్ మానేసుకొని అంత అయినమోలే నేను ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చూసాను కదా, ఓకే. సో కనుకనే గోవిందు కోసం నేను బృందాన్ని పోలేను, నేను పోయి సెలెక్ట్ చేయలే, వాళ్ళు ఇచ్చి వాళ్ళే. అక్టోబర్ 2కి భూమి వచ్చింది, అక్టోబర్ 5కు ఆ విగ్రహాలు కైనా వచ్చేసింది. వాళ్ళకి ల్యాండ్ వచ్చేసింది, సరే నా ఇల్లు నాకు భూమి వచ్చేసింది కదా, మరి నేను ఎందుకు ఉండాలి, వాళ్ళు వచ్చేసింది. సో దిస్ ఇస్ ద ప్రూఫ్. చెప్పినా ఇందాక, ఇప్పుడు ఎక్కడ ఢిల్లీ దూరినాయి అని మొత్తం కరీంనగర్ రావాలి. దిస్ ఇస్ ద బిగినింగ్. సో కనుకనే వచ్చేసారు, వాళ్ళు ఇచ్చి వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేయాలి? చేసుడేం లేదు, వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు సేవ చేసుకున్నాను. వాళ్ళు చేసేది ఏముంది? సేవ. సో కనుకనే మీ అందరికీ అవకాశం ఉంది, ఎన్నో విధంగా అవకాశం ఉంది. సో కనుకనే ఈ సేవ చేసే సౌభాగ్యాన్ని ఇది అందరికి లభించదు, అందరికి లభించదు సేవ. ఎవరో ఒప్పుకోవాలి, భగవాన్ ఏముంటుంది. సో మనం డిసైడ్ చేసుకోవాల్సింది, am I that selected one? Am I that selected one? Or should I become that? నేను భగవాన్ సేవదారిని కావాలన్నా లేక నాకు ఛాన్స్ ఉందా లేదా, అది మనం ఇది భగవాన్ ఏనుకోవచ్చు మనం. కానీ మనం ఏం చేస్తుంది, ఐఎమ్ ఆల్సో దేర్, నాకు కూడా కొంచెం సేవ చేసే కోరిక ఉంది, ప్లీజ్ 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 కొంచెం నన్ను కూడా మనం ఎక్కడో మూల పడి ఉండొచ్చు, కానీ కొంచెం చేయి గట్టిగా లేవట్లేమా, కొంచెము గట్టిగా కీకేసినామా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో వి ఆల్సో బికమ్ దట్ సెలెక్టెడ్ వన్. చేయాల్సింది కొంచెం గట్టిగా చేయలేదు, కృష్ణుడికి కనబట్టట్టు ఐఎమ్ ఆల్సో దేర్. నేను కూడా పెద్ద కాకపోవచ్చు, నేను అంజనాలుగా పెద్ద పర్వతాలు తీసుకురాకపోవచ్చు, నేను చిన్న ఉడతం ఉన్నా కొంచెం ఏం చేశాను, రేవను. భగవాన్ దృష్టిలో అంజన కానీ చిన్న ఉడత కానీ ఇద్దరికి సమానమైన విలువ, సమానమైన ఆనందం. ఎస్, నేను చెప్పుకున్నాను, పిల్లలకి ఫుడ్ ఆలోచించింది విచారం, ఇట్లా ఆలోచిస్తున్నాడు, ఎవ్రీ ఇయర్ నేను ఆలోచిస్తుంటాను. 26 సంవత్సరాల ముందు నేను కూడా జస్ట్ ఒక కొత్త వ్యక్తిలాగా, జస్ట్ చూడండి, 20-year-old బాయ్, 22 years, 21 మీరు వచ్చినట్టు నేను అడగబెట్టా టెంపల్లో అందరితో పాటు కూడా అనిపిస్తుంది. వాళ్ళిద్దరు లోపల ఉంది, తల్లికి పచ్చు భగవత్ వచ్చిందా మనోడు పట్టు విందిగా ఇక్కడ తాడేవి తాడేసి ఇది కట్టుకుందాము, ఇంకా పని చేసి లేకుంటే హౌ ఇట్ ఇస్ పాసిబుల్. 10 సంవత్సరాల ముందు అక్షయ్ రోజు మేము మెట్పల్లి టెంపుల్ది భూమి చేసినాం. ఆఫ్టర్ 10 years సెకండ్ అడుగు భగవంతుని దయ. భగవంతుని దయ అంటే ఒక్కటే, ఏంది? ఆపర్చునిటీ టు. దీని మించింది ఏం లేదు, ఇక దీనికంటే ఇక్కడ ఆశించేది ఏం లేదు. జీతం మీకేం ఆశించకండి,
ఎందుకంటే మిగిలిన మనం ఎన్ని ఆశించినా ఎన్నేం చేసినా అవన్నీ లెక్క సున్నగా చెప్తాయి. అవన్నీ లెక్క అడిగితే సున్నగా చెప్తాయి. ఎందుకంటే ఇట్లా వచ్చినాము, ఇట్లా పోతాం. ఏం తీసుకుపడలేము మనం. ఏ బట్టలు, ఏ నగలు, ఏ భూములు, ఏ ఆస్తులు, ఏ పేర్లు, కుటుంబ సభ్యులు 2 లేడతారు. అది కూడా ఇప్పుడే ఆయన ఎడతలేరు. రోజు నచ్చి ఏం పెన్షన్ తీసుకోవాలి. వీడు ఏమిటి బయట పోలేకపోతాము, ఫంక్షన్ పోలేకపోతాము, ఇటు పోలేకపోతాము, మనం లేకపోతాము, ఇటు పోతే బాగుంది. భగవంతా ఎప్పుడు కొంచెం దయ చూపుతాను మీద అంటే ఉంటారు. అందులో కొంచెం దయ చూపు అంటే ఏది తీసుకపోతుంది. లెక్క సుందరస్తుంది. ఎన్నైనా సాధించుకోండి, అల్టిమేట్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లెక్కడుతుంది ఏం కాదు. ఈ సుందర గమనిస్తున్నాము, చివరికి లెక్క సుందర వచ్చేస్తుంది. కానీ రాధా గోవిందుడు వచ్చిండు ఆ ఒక్కట్లాగా. రాధా గోవిందుడు ఆ ఒక్కటి నంబర్ లాగా. మరి ఎన్ని సుందరలు ఉంటే ఆ సున్నంతో ఒక్కటి పెట్టింది. నేను లెక్క సున్నా కూడా ఒకటి అయితే ఇది 10. ఒక్క సున్నా ఉంటే 10, 2 సున్నులు ఉంటే ఇప్పుడు కోట్ల సున్నలు ఉండొచ్చు. కోట్ల సున్నలు ఉన్నా ఈ ఒక్కటి లేకపోతే ఆ ఒక్కటేసాను. ఆ ఒక్కటేంది లాగా బదులు. ఎందుకంటే చివరికి మనం తీసుకుపోయేది ఇక్కడికి వెళ్ళే మనతో పాటు వచ్చేది ఆ సేవ గంతే, ఇంకేం రాదు. నథింగ్ ఈస్ గోయింగ్ టు కమ్. ఏం తీసుకురాలేము, ఏం తీసుకుపోము. తీసుకుపోయేది కేవలం సేవ. ఏమంటే ఈ సేవనే మన నిజ స్వరూపం ఉంది. ఆత్మ యొక్క నిజ స్వరూపం ఏంటి? మనం అందరం కృష్ణుని యొక్క దాసులము. కనుకనే ఆ స్థితిని పొందుడే ఈ మానవ జన్మం యొక్క పరమ లక్ష్యం. అందరికి రాదు మళ్ళీ చెప్తున్నా, అందరికి రాదు సేవ చేసే అవకాశం. అందుకే కృష్ణుడు అందరికీ ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? కృష్ణుడు తన సేవ చేసే అవకాశం అందరికి ఎందుకు ఇవ్వడు? ఎందుకంటే ఆ సేవ ద్వారా ఏమవుతుంది? ఆ భక్తుడు భగవానుని బంధిస్తాడు. ఇంకా కృష్ణుడు ఎవరి చేత బంధించడం ఇష్టపడడు, బంధింపుడు. కేవలం తన ప్రియమైన భక్తుల ద్వారానే he likes to be bound by his very near and dear devotees. ఎవరిని చాలా నమ్మకం ఉందో, ఫుల్ నమ్మకం ఉందో వాళ్ళకే ఆ సేవ చేసే అవకాశం ఇస్తాడు. ఎందుకు? ఇప్పుడు నేను మీ చేత బంధింపడానికి సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ రెడీ టు బి బాను బై యూ. కనుక కేవలం సేవ భావంతో మనం భగవాన్ని కట్టి పెట్టచ్చు, ఇంకా దేనికి రాదు. కనుక ఆ సేవ భావాన్ని పొందే ప్రయత్నం, అదే ఆత్మది గుణము, అదే ఆత్మతో పాటు ఎక్కడికి వెళ్ళినా ఇప్పటి మందమే కాదు, ఈ జన్మంలో మనం ఎన్ని సాధించుకున్నా చివరికి లెక్క సున్నగత్తది. ఈ జన్మంలో నేను డిగ్రీ పాస్ చేయొచ్చు, వచ్చే జన్మంలో మళ్ళీ పలకవాటుడే, మళ్ళీ ఏబిసీలు దిద్దుడే ఉండదు. కానీ భక్తి అట్లా కాదు. భక్తిలో ఈ జన్మంలో నేను ఇంటర్ వచ్చినట్టే, ఇంటర్ పాస్ అయినట్టే, వచ్చే జన్మంలో డిగ్రీ ఫస్ట్ ఇయర్, నెక్స్ట్ లైఫ్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. నెవర్ లూస్ నేహ విక్రమణాసోస్తి ప్రత్యాయుర్న విద్యతే సుఅల్పమప్యస్య ధర్మస్య ప్రాయతే మహతో భయాత్. ఏమో చెప్తుంది 3వ అధ్యాయంలో? సుఅల్ప, అల్ప అంటేనే కొంచెం, సుఅల్ప అంటే మరీ కొంచెం. ఎవరన్నా మరీ కొంచెం అంత సేవ చేసినా, కొంచెం భక్తి చేసిన నాకు వ్యక్తి ఈ సంసార సాగరం ప్రాయతే మహతో భయాత్, ఈ భయంతో కూడిన విశాలమైన సంసార సాగరము ఆ వ్యక్తి చాలా ఈజీగా దాటగలుగుతాడు. కనుకని ఇందులో దెర్ ఇస్ నో లాస్, దెర్ ఇస్ నో డెమినిషన్. ఇలా ఈ సేవలు తగ్గడం లేదు, ఏం నష్టం లేదు. కనుక ఏదైతే కాల ప్రభావంతో నష్టం కాదు, ఏదైతే కాల ప్రభావంతో తగ్గదు, కాల ప్రభావంతో అన్ని నష్టపోతుంది, కాల ప్రభావంతో అన్ని తగ్గుతుంది. మొదలు ఎటువైపు మన అందము, మన యవ్వనము ఎటువది టైం ఇస్తుంది. ప్రతిరోజు
ఏమవుతుంది? దొంగలించి అయిపోతుంది. కానీ ఆ కాలంది ప్రభావం సేవ మీద లేదు. టైం కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ సర్వీస్, టైం కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ భక్తి. కనుకనే రాధా గోవిందుడు వచ్చింది కదా ఆ అవకాశం దాన్ని అందరూ ఉమ్మడి కలిపి ఇంకా ముందు అన్వేషణ ప్రయత్నం చేయండి, ఇంకా కొంచెము సంబంధం ఏర్పాటు చేసుకోండి, ఇంకా భగవంతుడు ప్రేమను ఆస్వాదించండి. ఆ దేవుడికి వచ్చింది గంప నిండి ఉన్నాయి. ఏంది? ఆనందం పడింది. కృష్ణ దగ్గర గంప నిండి ఉన్నాయి, ఫుల్ స్టాక్ ఉంది, వేడి చేస్తుంది. ఎవరైనా గిరాకు ఉందా లేదా తీసుకోవడానికి? గిరాక్ కోసం వేడి చేస్తుండు, ప్లీజ్ కమ్ టేక్ ఇట్ టేక్ ఇట్ టేక్ ఇట్. కానీ ఎవరైనా లేదు. అందరూ ఏమంటున్నారు? నాకు ఇది ఇయ్యు, నాకు అది ఇయ్యు, భక్తి యొక్క అన్ని ఇయ్యు, భార్య ఇయ్యు, భర్త ఇయ్యు, పిల్లలు ఇయ్యు, డిగ్రీలు ఇయ్యు, జాబులు ఇయ్యు, డబ్బులు ఇయ్యు, ఆస్తులు ఇయ్యు, ప్రాపర్టీలు ఇయ్యు. అది గంప ముందు ఉంచుకో. ఇవి కావాలా, ఇది కాల్ చేయండి. మీ సేవకు భక్తి అది. కృష్ణుడు అరే వాడి శాశ్వతం ఉంటే రేపు పోతాయినా, పోతే నీకు ఇయ్యని ఇయ్యు, పోయినప్పుడు ఇవే అయినా వస్తుంది. కనుకనే మీ అందరినీ చాలా చాలా కృతజ్ఞతలు. మీ అందరికి వినకుండా నేను ముఖ్యంగా డాక్టర్ భాస్కర్ సార్ ఎందుకంటే దీనికి మెయిన్ ఫౌండేషన్ నేను కేవలం షోరూమ్ పీస్ అంతే. జనాలుగా నన్ను చూస్తుంది షోరూంలో ఉన్న బొమ్మలాగా, కానీ మెయిన్ గోడౌన్లో భాస్కర్ రెడ్డి సారు ఇక వాళ్ళ టీము, ఎస్పెషల్లీ మా రమేష్ రెడ్డి సార్ ఫుల్ వాళ్ళందరూ కాబట్టి నేను కూడా కొంచెం ఇలా ఉత్సాహం చూపెట్టుకున్నాను. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పింది, ఊరు కాదు, పల్లె కాదు, చుట్టం కాదు, ఎవరు లేదు, ఏం చెప్తుంది కదా. కనుకనే మొత్తం టీం ఉంది. మీ అందరి మీద రాధా గోవిందుడు మీ అందరికీ వారి సేవ చేయించుకునే అవకాశం ఇవ్వాలి, అతని సేవ చేయాలి, బుద్ధి ఇవ్వాలి అని ఇదే ప్రార్థిస్తూ చెప్పిన 2 నిమిషాలు ఇక్కడే ముగిస్తా. స్వామికి నైవేద్యం అయిపోయింది. జస్ట్ కేవలం మీ గుండెను గట్టిగా పట్టుకుని ఉండండి. ఈరోజు దర్శనం అతి అద్భుతం, మీ జీవితం మర్చిపోయింది. జస్ట్ బిహోల్డ్ యువర్ హార్ట్. ఎక్కడది దగ్గరగానే పడిపోతుంది. కనుక జస్ట్ బాగుంది. కీర్తన చాలా ఉత్సాహంగా టైంలో పర్ఫెక్ట్ అయింది. నెక్స్ట్ 2 నిమిషాలు ఉంది. కొన్ని ప్రతిష్టాపన ఇంకో నిధులు ఉంటాయి, అది లోపలికి వెళ్ళి అది పూర్తి చేస్తే ఆలోపు మీరు కీర్తనలో ఉత్సాహం కీర్తి. ఆ కీర్తనలోనే వాస్తవంగా కనిపించచ్చు, పెద్ద పెద్ద యాగాలు కాలేవు, పెద్ద పెద్ద పూజలు కాలేవు, ప్రతిష్టాపన ఎట్లా అని అవును. వాస్తవంగా కలియుగంలో ప్రతిష్టాపన, కలియుగంలో ఎటువంటి యాగం ఉంది? సంకీర్తన యాగం. కలియుగంలో చెల్లించే యాగం ఏమిటి? సంకీర్తన యాగం. మిగతా యాగాలు నాకు పెద్ద పడికులు కావాలి, పచ్చకులు కావాలి, అందరూ. కానీ ఈ యాగం కోసము మీరందరూ కనుకనే వాస్తవంగా ఇప్పుడు జరిగే సంకీర్తననే. ఇప్పుడు మీరందరూ ఎంతో ఉత్సాహంగా సంకీర్తన చేస్తారో, ఎంతో ఉత్సాహంగా ఎంత గట్టిగా ఈ మహామంత్రం పాడతారో అభివృద్ధి ప్రతిష్టాపన అయినా. బృందావనంలో నుంచి ఒక విషయం, బృందావనం 1972 ఒకటి మా కృష్ణ బలరాం టెంపుల్ స్టార్ట్ అయింది. కానీ ప్రతిష్టాపన ప్రోపర్ అతను శ్రీమద్ భారత మహారాష్ట్రంలో ఆ ప్రతిష్టాపన చేసినప్పుడు లోకల్ పండితులు, లోకల్ బ్రజ్వాసులు మా మందిరంకి ప్రామాణికం కాదు అని చెప్పారు. కాబట్టి మేము ఈ వారం రోజులు పెద్ద పెద్ద యాగాలు ఏర్పాటు చేసినాం. కానీ వాస్తవంగా నిజమైన ప్రతిష్టాపన జరిగింది మా భక్తులు చేసే సంకీర్తనతో రక్తం పోతుంది. ఎందుకు? ఎందుకంటే కలియుగంలో ఎప్పుడు యాగం ఉంది? సంకీర్తన యాగం. కలియుగంలో పెద్ద పెద్ద కుండలు తయారు చేసి అట్లా నెయ్యి వస్తున్నా, కట్టి వస్తున్నా, స్వాహ 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 చేస్తే మంచిదే, కానీ అది చలించే కాలం కాదు. కలియుగంలో చలించే పద్ధతి విధానం ఏముంది? కేవలం సంకీర్తన యాగం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రభుపాదికి జై. రాధా గోవింద దేవ్ భగవాన్ కి జై. శ్రీల ప్రభుపాదికి జై. సాయి గౌర్ ప్రేమందే. మీరందరూ జస్ట్ 2 నిమిషాలు దర్శనం ఓపెన్ అవుతుంది.